ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో మనకు రైల్వేలో నోటిఫికేషన్లు రావడం అయితే స్టార్ట్ అయింది. ఏఎల్పి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అదేవిధంగా టెక్నీషియన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు రావడం అయితే జరిగిందనమాట. ఆల్రెడీ ఏఎల్పికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. దాంతోపాటు మనకు కావాల్సింది అంటే టెక్నికల్ పోస్టులు కాకుండా టెక్నికల్ పోస్టులు కానీ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇంకా రాలేదు. చాలామంది దానికోసం అయితే ఎదురైతే చూస్తున్నారు. సో ఏం టెన్షన్ పడకండి, మీ అందరి కోసము ఆ నోటిఫికేషన్ కూడా సిద్ధంగా ఉంది. అయితే మనకు యాన్యువల్ క్యాలెండర్ అని చెప్పేసి దీన్ని రిలీజ్ అయితే చేసింది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి. అయితే ఇక్కడ జూలై నుంచి సెప్టెంబర్ వరకు, ఈ మంత్ వచ్చేసి ఫిబ్రవరి కదా, ఫిబ్రవరితో నెక్స్ట్ జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అదేవిధంగా గ్రూప్ డీకి సంబంధించినటువంటి పోస్టులను అయితే భర్తీ చేస్తాము అని చెప్పేసి ఈ యొక్క అప్డేట్లో వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా అక్టోబర్ డిసెంబర్లో మనకు ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి గ్రూప్ డి గ్రూప్ సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. అయితే ఎన్టీపీసీ ఉందో ఎన్టీపీసీలో మనకు లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 పోస్టులు ఉంటాయి. అంటే దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. అదేవిధంగా ఇదే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి లెవెల్ 2 అదేవిధంగా లెవెల్ 3 అని చెప్పేసి పోస్టులు కూడా ఉంటాయి. దీనికి ఇంటర్ అర్హత అయితే ఉంటుంది. సో ఈ రకంగా ఇది అన్ని నాన్ టెక్నికల్ పోస్టులు అన్నమాట. దీనికి ఎటువంటి ఐటీఐ సర్టిఫికేట్ అని అదేవిధంగా డిప్లొమా అని ఏం అవసరం అయితే లేదు. ఇవన్నీ కూడా నాన్ టెక్నికల్ పోస్టులు. అదేవిధంగా ఇక్కడ జూనియర్ ఇంజనీర్ అని, దాంతోపాటు పారామెడికల్ కేటగిరీస్ అని చెప్పేసి ఇవి ఉన్నాయి. సో ఇందులో జూనియర్ ఇంజనీర్కి దానికి టెక్నికల్గా ఉంటుంది. బీటెక్ వాళ్ళని అయితే తీసుకుంటారు, డిప్లొమా వాళ్ళని అయితే తీసుకుంటారు. బట్ ఇంటర్ కానీ డిగ్రీ వాళ్ళకి ఏముంటుందంటే నాన్ టెక్నికల్ పోస్టులు అయితే ఉంటుంది. ఎన్టీపీసీ పోస్టులు మీకు ఉంటాయి. డిగ్రీ అర్హత ఉంటుంది, అట్ ద సేమ్ టైం దానికి ఇంటర్ అర్హత కూడా ఉంటుంది. అదేవిధంగా మనకు అక్టోబర్ డిసెంబర్లో దీనికి సంబంధించి ఏదైతే లెవెల్ 1 పోస్ట్ ఉందో, ఈ లెవెల్ 1 పోస్ట్ అంటే మనకి గ్రూప్ డీకి సంబంధించినటువంటి పోస్ట్ అనమాట. ఆర్ఆర్బీలో గ్రూప్ డి ఉంటుంది కదా, మనకు ట్రాక్ మ్యాన్ అని, పాయింట్స్ మ్యాన్ అని. సో ఇవన్నీ కూడా మనకి గ్రూప్ డి కిందకైతే వస్తుంది. సో మరి ఎప్పుడు వస్తుంది ఈ నోటిఫికేషన్స్ అని చెప్పేసి పక్కన మెన్షన్ చేశారు వాళ్ళు, మంత్ను కూడా మెన్షన్ చేశారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలల వ్యవధిలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క నోటిఫికేషన్స్ అన్ని కూడా మనకు రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా అక్టోబర్, డిసెంబర్ వ్యవధిలో గ్రూప్ డీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఉంటాయి. మనకి ఏది ఏమైనప్పటికీ ఇయర్ మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఇవన్నీ నోటిఫికేషన్స్ అయితే చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఏ నోటిఫికేషన్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంటుంది అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో ప్రజెంట్ మనకు ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని మనకు ఎగ్జామ్కి ఎలా చదివితే బాగుంటుంది అనే దాని గురించి ఆలోచించి ప్లాన్స్ అయితే వేసుకోండి. అదేవిధంగా సిలబస్ ఏ విధంగా చదవాలని చెప్పేసి దాని గురించి కూడా ప్లాన్ చేసుకుని సిలబస్ని అయితే స్టార్ట్ అయితే చేయండి. సో రైల్వేకి సంబంధించినటువంటి గ్రూప్ డి కానీ ఎన్టీపీకి సంబంధించినటువంటి కోర్సెస్ అన్ని కూడా జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అప్లికేషన్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదు అనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళేసి కూడా ఈ యొక్క అప్లికేషన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించినటువంటి అదేవిధంగా ఎన్టీపీసీకి సంబంధించినటువంటి కంటెంట్ కనిపిస్తుంది. సో మీకు అక్కడ 6 months వ్యాలిడిటీ కావాలంటే 6 months, 1 year వ్యాలిడిటీ కావాలంటే 1 year. సో తీసుకోండి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్గా లోపల ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కోర్సు తీసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఇదన్నమాట. మీకు ఈ ఇన్ఫర్మేషన్ గురించి అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా రైల్వేకి ప్రిపేర్ అయితే కనుక వాళ్ళకి వీడియోని షేర్ అయితే చేయండి. సో వేకెన్సీస్ కూడా మనకి ఎక్కువ మొత్తంలోనే ఉంటాయి. ఎందుకోసం అంటే మళ్ళీ రైల్వేలో మనకు వేకెన్సీస్ని చూసుకోలేము. లాస్ట్ భర్తీ ఎన్ని సంవత్సరాల కింద జరిగిందో తెలుసు కదా, 2018, 19లో భర్తీ చేశారంటే ఇప్పటి వరకు అయితే మనకి నోటిఫికేషన్ రాలేదు. కాబట్టి ఎంత లాంగ్ ప్రాసెస్ ఉంటుందో చూడండి. కాబట్టి వచ్చిన నోటిఫికేషన్ మాత్రం వదులుకోకండి. వీళ్ళంత తొందరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉద్యోగాన్ని కొట్టే ప్రయత్నం చేయండి. సో ఇదన్నమాట. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవుద్దు అనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో ఉండండి. దాంతో పాటు టెలిగ్రామ్లో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.